కడప ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ప్రధాని మోడీ. 265 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టెర్మినల్ భవన నిర్మాణం చేపట్టారు. కడప నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ నాయుడు, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. కడప ప్రజల కళ నెరవేరుతుందన్న వేళ సంతోషంగా ఉందన్నారు అవినాష్ రెడ్డి. కడప విమానాశ్రయ అభివృద్ది కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కడపలో ఇవాళ నూతన టెర్మినల్ బిల్డింగ్ దాదాపు 285 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న నూతన టెర్మినల్ బిల్డింగ్ కు భూమి పూజ చేయడము నిజంగా ఈరోజు అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. తప్పకుండా రాబోయే 18 మాసాల్లో ఈ న్యూ టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసి ప్రజలకు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చొరవ చూపాయి. ముఖ్యంగా ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ ద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి అనేక రూట్లకు విజయవాడ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ కావచ్చు, అనేక రూట్స్కు మరి ఎయిర్ కనెక్టివిటీ తీసుకుని రావడం అయితేనేమి. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఏటీఆర్ ఫ్లైట్లు మాత్రమే, చిన్న ఫ్లైట్స్ మాత్రమే ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది. పెద్ద ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆయన దాదాపు మరి భూసేకరణ పూర్తి చేసి ఎయిర్పోర్ట్ రన్వే ఎక్స్పాన్షన్ కంప్లీట్ చేయించి ఇవాళ మనం పెద్ద ఫ్లైట్లు ల్యాండ్ కావాలన్నా కూడా, బోయింగ్ ఫ్లైట్లు ల్యాండ్ కావాలన్నా కూడా కడప ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మనము కడప ఎయిర్పోర్ట్ కి సంబంధించి వరకుని కొత్త టెర్మినల్ ఫౌండేషన్ స్టోన్ ఈరోజు వేసుకోవడం జరిగింది. గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మేరగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు ఫౌండేషన్ తో చూసుకుంటే కాంట్రాక్టర్ కి ఆయన చేయాల్సిన వర్క్ సంబంధించి వరకుని ఏరియా డిమార్కేషన్ అది కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వాళ్ళు డిమార్కేషన్ చేసుకున్నారు. డిజైన్ కూడా మన కడప ఆర్కిటెక్చర్ ని అనుగుణంగా ఏవైతే ఉందో దాని ప్రకారం డిజైన్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ పీరియడ్ ప్రకారంగా షెడ్యూల్ చూసుకుంటే కనుక 2026 జనవరి కల్లా టెర్మినల్ కంప్లీట్ చేసుకోవడానికి ప్లానింగ్ ఏర్పాట్లు కాంట్రాక్టర్లు చేసుకుంటున్నారు. కాబట్టి మనకి ఒక మంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఇప్పుడు తిరుపతిలో ఏ స్థాయిలో సైజు ఉందో ఆల్మోస్ట్ ఈక్వల్ స్థాయిలో మనకి ఈరోజు